తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్ ను టార్గెట్ చేసుకొని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఈ సీజన్ లో ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలే సాధించాయి. ఇంకా 2026 సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్ గారుగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరీర్ లో మనశంకర వరప్రసాద్ గారు సహా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాలేంటో చూసేద్దాం. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ ఫెస్టివల్ రోజున తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్కమింగ్ హీరోల వరకు అందరూ ఉవ్విళ్ళూరుతారు. ఇక చిరంజీవి కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాలే సాధించాయి. కొన్ని పరాజయం పాలయ్యాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్ లో విడుదలై హిట్స్, ఫ్లాప్స్ మూవీస్ ఏంటో మీరు ఓలుక్కేయండి. మొదటిది తాయారమ్మ బంగారయ్య. 12 జనవరి 1979న విడుదలైన తాయారమ్మ బంగారయ్య చిత్రం నటుడిగా చిరంజీవికి తొలి చిత్రం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. రెండవది ఆడవాళ్ళు మీకు జోహార్లు. 15 జనవరి 1981న విడుదలైన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇందులో చిరు సెకండ్ హీరోగా నటించారు. మూడవది ప్రేమ పిచ్చోళ్ళు. 14 జనవరి 1983న చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రేమ పిచ్చోళ్ళు సినిమా హిందీలో బసు చాటర్జీ దర్శకత్వంలో వచ్చిన షౌకిన్ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. సోలో హీరోగా చిరంజీవికి తొలి సినిమా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక నాలుగవది చట్టంతో పోరాటం. 1985 జనవరి 5న విడుదలైన చట్టంతో పోరాటం సినిమాను కె రాఘవేంద్రరావు సోదరుడు కె బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఇక ఐదవది కిరాతకుడు. 1 జనవరి 1986న నూతన సంవత్సర కానుకగా విడుదలైన చిత్రం కిరాతకుడు. చిరంజీవి కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన 13వ మూవీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆరవది దొంగమొగుడు. 9 జనవరి 1987న విడుదలైన దొంగమొగుడు చిత్రాన్ని ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. హీరోగా పూర్తి స్థాయి సక్సెస్ అందుకున్న తొలి చిత్రమనే చెప్పాలి. ఏడవది మంచి దొంగ. 14 జనవరి 1988న కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఎనిమిదవది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 14 జనవరి 1989న విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొమ్మిదవది స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. 9 జనవరి 1991న విడుదలైన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాను ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. 10వది ముఠా మేస్త్రి. 17 జనవరి 1993న సంక్రాంతికి ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ముఠా మేస్త్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. 11వది ముగ్గురు మునగాళ్ళు. 9 జనవరి 1994న విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. రాఘవేంద్రరావు చిరంజీవి కలయికలో వచ్చిన 12వ చిత్రం ముగ్గురు మునగాళ్ళు.
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రోజా, నగ్మ, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫెయిల్ అయింది. 12వది హిట్లర్. 4 జనవరి 1997 విడుదలైన హిట్లర్ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. సంక్రాంతికి ఓ వారం ముందు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. 13వది స్నేహం కోసం. 1 జనవరి 1999 కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి స్నేహం కోసం మూవీతో పలకరించారు. 1999 తొలి ఏడాది మరియు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. 14వది అన్నయ్య. 7 జనవరి 2000 విడుదలైంది. చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన అన్నయ్యగా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 15వది మృగరాజు. 11 జనవరి 2001 విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి, గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన మృగరాజు మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. 16వది అంజి. 15 జనవరి 2004 విడుదలైంది. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజీ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. 17వది ఖైదీ నెంబర్ 150. 11 జనవరి 2017 మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ 150 విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. 18వది వాల్తేరు వీరయ్య. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ సంక్రాంతి బరిలో దిగారు చిరు. అది కూడా బాలయ్య వీరసింహారెడ్డితో. ఈసారి ఇద్దరు హిట్ కొట్టారు. వీరయ్య 100 కోట్లు కలెక్ట్ చేశాడు. 19వది మనశంకర వరప్రసాద్ గారు. 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఇది జనవరి 12, 2026 థియేటర్లలోకి వస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా యాక్షన్ కామెడీతో కూడిన సంక్రాంతి పండుగ విడుదలగా రానుంది. ఇప్పటి వరకు పొంగల్ సీజన్ లో విడుదలైన చిరంజీవి చిత్రాల్లో సగం సక్సెస్ అందుకుంటే సగం ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు విడుదలవుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి హిట్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా లేదా వెయిట్ అండ్ సీ.